ఏం యాక్షన్‌లో దిగింది? ఎలక్షన్ కమిషన్ జనవరి 7న ఈ పిటిషనర్‌గా ఉన్న సురేష్ కుమార్ అనే వ్యక్తిని తమ కార్యాలయానికి పిలిచింది. మీ దగ్గరున్న ఆధారాలేంటి? సిట్ చెప్పిందేంటి? అవన్నీ మాకివ్వండి అంటూ వీళ్ళని విచారణకు పిలిచింది. పిటిషనర్‌ని పిలిచింది. పిటిషనర్ దగ్గర నుంచి సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారికంగా తీసుకోబోతోంది. పిటిషనర్ దగ్గర ఉన్న సమాచారం ఏముంటది? సిట్ ఏసిన ఛార్జ్ షీటే ఉంటది. ఈ సిట్ ఏసిన ఛార్జ్ షీట్‌ని తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ అధికారులకు పిటిషనర్ ఇస్తారు. ఇచ్చి ఇదిగోండి ఛార్జ్ షీట్‌లో సిట్ చెప్పింది 3,500,00,00,000 ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఇవి ఆధారాలంటూ ఎలక్షన్ కమిషన్‌కి ఇస్తారు. ఎలక్షన్ కమిషన్‌కి సమాచారం చేరిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సిట్ అధికారులను కూడా విచారణకి పిలవబోతోంది. నాకు తెలిసి ఇప్పటికే సిట్ అధికారులకు అటువంటి నోటీసులు ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. అన్‌కన్ఫర్మ్డ్ న్యూస్ అది. సో, ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించిన ఆదేశాల మేరకు మద్యం పైన ఏర్పాటైన సిట్‌కి సంబంధించిన ప్రతినిధులు కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లి రూ. 3,500,00,00,000 ఖర్చు జరిగింది. అక్రమాలు జరిగాయి. ఆ డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనే విషయాన్ని మాత్రమే ఎలక్షన్ కమిషన్‌కి చెప్పాల్సి ఉంటుంది. అది కాకుండా అటువంటిదేం లేదండి మేము ఊరికే దీంట్లో రాసామని చెప్పడానికి ఉండదు కదా! మేము అనేక మందిని విచారించి, అనేక వందల డాక్యుమెంట్లు చూసి, వందల డాక్యుమెంట్లు సేకరించి, డాక్యుమెంట్‌లో ఉన్న సమాచారాన్నంతా క్రోడీకరించి, ఆ తర్వాత చెప్పిన మాట ఛార్జ్ షీట్‌లో రూ. 3,500,00,00,000 ఎన్నికల్లో ఖర్చు పెట్టారని, అనే విషయాన్ని సిట్టు ఎలక్షన్ కమిషన్‌కి చెప్పాల్సి ఉంటుంది. సిట్ ఎలక్షన్ కమిషన్‌కి ఆ సమాచారాన్ని చెప్తే, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా అవును 3,500,00,00,000 ఖర్చు పెట్టారంట. మేమే పొరపాటు పడ్డాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సరిగ్గా జరగలేదని హైకోర్ట్‌కి చెప్తుందా? లేదు సిట్‌ని పిలిచి మీ దగ్గర ఉన్న ఆధారాలు సరిగ్గా లేవు. ఇది బాలేదు, అది బాలేదు. మీరు చెప్పిందంతా తప్పని సిట్‌ని వెనక్కి పంపించేస్తుందా? వెనక్కి పంపించేస్తే ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యంలో రూ. 3,500,00,00,000 గత ప్రభుత్వం తీసుకుంది, దోచేసింది అని ప్రభుత్వం చెప్పిన మాట, తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసిన మాట, సిట్ చెప్పిన మాట అంతా అబద్ధం అయిపోతుంది. సో, రెండిట్లో ఒకటి మాత్రం నిజం కావడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఈ అంశంలో కోర్టు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్‌గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు విచారణ చేయబోతోంది. ఏం చెప్పాలి అనే దానికి సంబంధించి పిటిషనర్‌ని పిలిచింది. తర్వాత సిట్ అధికారులను కూడా పిలవబోతోంది. సో, ఎలక్షన్ కమిషన్ కనుక నిష్పక్షపాతంగా ఏ పార్టీల ప్రలోభాలతోటి మేము లేము, ఏ ప్రభుత్వాలు మమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేవు అని గనక భావించి నిజంగానే స్వతంత్రంగా వ్యవహరిస్తే, ఈ అంశంలో దేశంలోనే అత్యంత కీలకమైన విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి.